రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమిట్ విజయవంతమైందని చెప్పడానికి అనుకున్న దానికన్నా భారీగా వచ్చిన పెట్టుబడులు, కుదిరిన ఒప్పందాలే నిదర్శనం. నిజానికి మొదటి రోజే భారీ స్థాయిలో పెట్టుబడులు రావటం ప్రభుత్వ ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. విజన్ 2047 అనే సమున్నత లక్ష్యాన్ని నిర్దేశించుకున్న సర్కారుకు కొండంత బలం ఇచ్చింది. మౌలిక వస్తువులు మొదలు కీలకమైన విద్య, వైద్య రంగాలు సహా అన్నీ కలిపి 35 ఒప్పందాలు కుదిరాయి. ఇది పెట్టుబడుల సదస్సు కాదు. తెలంగాణను రాబోయే రోజుల్లో ఎలా తీర్చిదిద్దుతామో చెప్పేందుకు వేదిక మాత్రమే. ఈ గ్లోబల్ సమ్మిట్ మొదలయ్యే ముందు రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్బాబు చేసిన వ్యాఖ్యలు ఇవి. అదే సమయంలో ఆయన చేసిన ఓ కామెంట్ని పరిశీలించాలి. ఇది విజన్ డాక్యుమెంట్ని విడుదల చేసే సమావేశమే అయినప్పటికీ పెట్టుబడులు వస్తే ఆహ్వానిస్తామని వెల్లడించారు. తగ్గట్టుగానే పెట్టుబడులు వస్తాయని అంతా అంచనా వేశారు. ఆ అంచనాలను మించి ఇన్వెస్ట్మెంట్స్ క్యూ కట్టాయి తెలంగాణకు. 2 రోజుల సదస్సులో మొదటి రోజే పెట్టుబడుల జాతర మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఎంఓయూపై సంతకాలు జరిగాయి. అక్షరాల 3,97,500 కోట్ల రూపాయల పెట్టుబడులు వెల్లువెత్తాయి. 2047 నాటికి తెలంగాణను నంబర్ 1గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్న సర్కార్ ఆకాంక్షలకు తగ్గట్టుగానే ఇలా మొదటి అడుగు పడింది. మొదటి రోజు పలు రంగాలకు చెందిన పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూలపై సంతకాలు జరిగాయి. వీటిలో కొన్ని కీలకమైన ఒప్పందాల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం 35 ఒప్పందాలు చేసుకుంది. డీప్ టెక్, ఎనర్జీ ట్రాన్సిషన్, ఏరోస్పేస్, రవాణా, తయారీ రంగాల్లో ఈ పెట్టుబడులు వచ్చాయి. ముందుగా చెప్పుకోవలసింది ఫ్యూచర్ సిటీకి సంబంధించిన డీల్స్ గురించే. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్దేశించుకున్న భారత ఫ్యూచర్ సిటీ కోసం బ్రూక్ ఫీల్డ్, యాక్సిస్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్టియం డీప్ టెక్, డిజిటల్ ఇన్ఫ్రా రంగాల్లో 75,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. భారత ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి ఈ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించనున్నట్టు వెల్లడించింది. ఇదే సిటీకి సంబంధించి విన్ గ్రూప్ 27,000 కోట్లు, సిడ్బీ స్టార్టప్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ వెంచర్ 1,000 కోట్లు, వాక్ టు వర్క్ ఇన్నోవేషన్ హబ్ 1,000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించాయి. అంటే మొత్తంగా ఫ్యూచర్ సిటీ ఇన్ఫ్రాకే 1,00,000 కోట్లకు పైగా విలువైన ఎంఓయూలపై సంతకాలు జరిగాయి. రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ పవర్ సెక్యూరిటీ సెక్టార్లో 39,500 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. వీటిలో ఈవ్రన్ యాక్సిస్ ఎనర్జీ కంపెనీ 31,500 కోట్లు, మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 8,000 కోట్లు అందించేందుకు వీలుగా ఒప్పందాలు కుదిరాయి. ఇక ఏరోస్పేస్, డిఫెన్స్, లాజిస్టిక్స్ సెక్టార్లలోనూ భారీగానే పెట్టుబడులు వచ్చాయి. మొత్తంగా వీటి విలువ 19,350 కోట్ల రూపాయలుగా ఉంది. వీటిలో జీఎంఆర్ గ్రూప్ ఏరోస్పేస్ 15,000 కోట్లు, అపోలో మైక్రోసిస్టమ్స్ 1,500 కోట్లు, సోలార్ ఏరోస్పేస్ డిఫెన్స్ 1,500 కోట్లు, ఎంపీఎంఎల్ లాజిస్టిక్స్ 700 కోట్లు, టీవీఎస్ ఐఎల్పీ 200 కోట్లు, మరికొన్ని ఇతర సంస్థలు 450 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. తయారీ రంగం విషయానికొస్తే మొత్తంగా 11,960 కోట్ల పెట్టుబడులు వెల్లువెత్తాయి. సాహీటెక్ ఇండియా 1,000 కోట్లు, కృష్ణా పవర్ యుటిలిటీస్ 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించింది. వీటితో పాటు అల్ట్రా బ్రైట్ సిమెంట్స్, రైన్ సిమెంట్స్ 2,000 కోట్లు, సీతారాం స్పిన్నర్స్, ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ 3,000 కోట్లు ప్రకటించాయి. సోలాపూర్ తెలంగాణ టెక్స్టైల్ అసోసియేషన్ అండ్ జీనియస్ ఫిల్టర్స్ పవర్లూమ్ 960 కోట్లు, హైడ్రోజన్ టెక్ విస్తరణలో రెన్యూసిస్, మిడ్ వెస్ట్, అక్షత్ గ్రీన్ టెక్ ఎలక్ట్రానిక్స్ 7,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాయి. ఇక సోలార్ పవర్ ప్లాంట్స్, ఈవీ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన ఒప్పందాలు కూడా కుదిరాయి. ఇక ఫ్యూచర్ సిటీలో వచ్చే 10 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ కార్ప్ డైరెక్టర్ ఎరిక్ స్వైడర్ ప్రకటించారు. ఈ సిటీ ప్రాజెక్టుకు అన్ని విధాలుగా సహకరిస్తామని వెల్లడించారు. I am very excited to have been presented the opportunity to come here. We have seen technologies here that I'm very excited to invest in. And I would like the Honorable Chief Minister to know that over the next 10 years, it is my intention to deploy through our organizations up to 1 lakh gross into the future city and into the areas of development here. And I'm very, very grateful for that opportunity. ఇక మిగతా పెట్టుబడుల విషయానికొస్తే కీలకంగా చెప్పుకోవలసింది రిలయన్స్ గ్రూపునకు చెందిన
వంతారా గురించే. తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రపంచస్థాయి వన్యప్రాణుల సంరక్షణ, నైట్ సఫారీ ఏర్పాటుకు ముందుకొచ్చింది ఈ కంపెనీ. దేశంలో వన్యప్రాణుల పునరావాస వ్యవస్థను మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది. నైట్ సఫారీని ప్రజలకు చేరువ చేయాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ను వంతారా బృందం వివరించింది. పర్యాటక, అటవీ, పర్యావరణ శాఖలు అవసరమైన సహాయం అందించేందుకు అంగీకరించాయి. దీని ద్వారా పర్యాటక రంగం అభివృద్ధి చెందడంతో పాటు స్థానికంగా ఉద్యోగాలకు తోడ్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ సంస్థ తెలంగాణలో 41,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. వీటి ద్వారా డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఏఐ ఆధారిత గవర్నెన్స్ సిస్టమ్, మీడియా టెక్నాలజీలతో కూడిన ఫ్యూచర్ స్మార్ట్ నగరాలను అభివృద్ధి చేయనుంది. ఇక భారత ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రేసింగ్, మెట్రో క్రాస్ ని ఏర్పాటు చేయనుంది సూపర్ క్రాస్ ఇండియా కంపెనీ. ఈ మేరకు సదస్సులో మొదటి రోజు ఒప్పందం కుదుర్చుకుంది. అంతర్జాతీయ స్థాయిలో రేసింగ్ కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు ట్రాక్లు, మౌలిక వసతులు, రైడర్ ట్రైనింగ్ జోన్లు నెలకొల్పనుంది. ప్రపంచ స్థాయి ఫిల్మ్ స్టూడియో నిర్మిస్తామని ప్రభుత్వం ఎప్పటినుంచో చెబుతోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలపైన పలుమార్లు చర్చలు జరిగాయి. అయితే ఈ గ్లోబల్ సమ్మిట్ వేదికగా 10,000 కోట్ల రూపాయలతో ప్రపంచ స్థాయి ఫిల్మ్ స్టూడియోను ఏర్పాటు చేసేందుకు సల్మాన్ ఖాన్ వెంచర్స్ సంస్థ ఆసక్తి చూపించింది. ఓటీటీ కంటెంట్, ప్రొడక్షన్స్ సహా పోస్ట్ ప్రొడక్షన్ సదుపాయాలకు వీలుగా ఈ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టనున్నారు. వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. ఈ లక్ష్యానికి అనుగుణంగానే ఈ సమ్మిట్ ద్వారా పెట్టుబడులు వచ్చాయి. ఈ మేరకు అపోలో హాస్పిటల్స్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. వైద్య సేవల్లో ప్రపంచస్థాయి ప్రమాణాలు తీసుకురావడమే ఈ డీల్ లక్ష్యం. 800 కోట్ల రూపాయలతో డీమ్డ్ టు బి యూనివర్సిటీని కూడా నెలకొల్పనుంది అపోలో హాస్పిటల్స్. వచ్చే 3 ఏళ్లలో రాష్ట్రంలో 1,700 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. రాష్ట్రంలోనే మొదటి ప్రోటాన్ థెరపీ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. హెల్త్ కేర్లో హైదరాబాదు, తెలంగాణ అన్నది ఇండియాలోనే ఆల్మోస్ట్ నెంబర్ 1గా వస్తుంది. ఎందుకంటే ఫార్మా రంగంలో హైదరాబాద్ ఫస్ట్లో ఉన్నట్టే హెల్త్ కేర్లో కూడా బోల్డెన్ కార్పొరేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ సర్వీసెస్ ఉన్నాయి. తర్వాత మెడికల్ టూరిజం జరుగుతుంది. తర్వాత ఒక అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్లో లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ కానివ్వండి, లివర్ ట్రాన్స్ప్లాంట్స్ కానివ్వండి, రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్స్ కానివ్వండి, న్యూరో సర్జరీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇండియా మొత్తంలో తీసుకుంటే హైదరాబాద్లో ఎక్కువ జరుగుతున్నాయి. తర్వాత హైదరాబాద్ ఇంకోటి ఏంటంటే 5 Cలు: కనెక్టివిటీ, కమ్యూనికేషను, తర్వాత కుజీను, తర్వాత కరెన్సీ. ఆ రకంగా అన్ని రకాల హైదరాబాద్ వాల్యూ ఫర్ మనీ. బాంబేలో 10 లక్షలు ఖర్చు అయ్యే ఆపరేషన్ ఇక్కడ 5 లక్షలు అయిపోద్ది. కాబట్టి ఆ వాల్యూ ఫర్ మనీ ఉంది, తర్వాత ఎక్స్పర్టీస్ ఉంది. కాబట్టి హైదరాబాద్ ఈజ్ గ్లోబల్ హబ్ ఆఫ్ హెల్త్ కేర్ కింద అవడానికి చాలా అవకాశాలని ఆల్రెడీ మనం అక్కడ ఉన్నాం. విద్యారంగం విషయానికొస్తే తెలంగాణను గ్లోబల్ నాలెడ్జ్ హబ్ గా మార్చేందుకు యూనివర్సిటీ ఆఫ్ లండన్ తెలంగాణతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా డిజిటల్ లెర్నింగ్ పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెరగనుంది. Health city which goes in consonance with a new policy brought by our government, the health tourism, which shall be useful for the growth of the real estate too. The sports hub, where we are going to create the state-of-art facilities for each and every sport. We are going to have the education zone. Yesterday, London, many universities have come to join us to sign a MOU to put up their universities in this future city. తెలంగాణలో 2,500 కోట్ల పెట్టుబడితో 48 మెగావాట్ల డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు అదానీ పోర్ట్స్ అండ్ SEZ లిమిటెడ్ MD కరణ్ అదానీ ప్రకటించారు. ఇవన్నీ మొదటి రోజు వచ్చిన పెట్టుబడులే. ఈ స్థాయిలో ఇన్వెస్ట్మెంట్స్ రావడం నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామమే. రెండో రోజు కూడా అదే జోరు కొనసాగింది.